ఈ బుడ్డిదానికి మామూలు తెలివితేటలు లేవండి. దీని చేష్టలతో అందర్నీ మాయ చేసేస్తోంది. రేపు నా కొడుకు పుట్టాక కూడా ఇలాగే మీ గుండెల మీద పడుకుంటాడు కదూ. అమ్మా, లీగల్గా మన పొలాల్ని ఊరికిచ్చేస్తున్నట్టు కలెక్టర్తో మాట్లాడి రిజిస్ట్రేషన్ చేయించాలి. జాగ్రత్తగా వెళ్ళిరా. వస్తానమ్మా. ఈశ్వర్, ఏమ్మా? ఇంట్లో విజయ్ని ఒంటరిగా వదిలేసినట్టు అయిపోతుంది. తప్పు చేశామన్న బాధతో వాడు అంటనట్టుగా ఉంటున్నాడు. వాడికి కూడా ఆ పని ఈ పని అప్పచెప్పి ఆ బాధలోంచి బయటపడేరా. నేను చూసుకుంటానమ్మా. ఊరి కోసం చేస్తున్న మంచి పనికి ఈసారి నీ కొడుకుని ఎదురు తీసుకెళ్ళు. అత్తయ్యగా చెప్పింది నిజమేనండి. ఎప్పుడు మేమెదురు రావటమేనా? ఈరోజు నా కొడుకు ఎదురొస్తాడు. గౌతమి, నువ్వు వెళ్ళి ఎదుర్రా. విజయ్, నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంటాను. జియోలాజికల్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మన పొలం తాలూకు పేపర్లు కొన్నిస్తారు. అవి తీసుకొనిరా. అలాగే అన్నయ్య. వస్తానమ్మా. చూసావుగా మా అన్నయ్య మంచితనం. ఇంకా ఈ లోకం చూడని ఇంటి వారసుడి కోసం ఈ ఊరే ఎదురు చూసేలా చేస్తున్నాడు. ఈ ఇంటి ఆనందాన్ని ఈ ఊరు కూడా పంచుకోవాలని కోట్ల రూపాయల ఆస్తిని ఈ ఊరి మంచితనం కోసం ఖర్చు పెడుతున్నాడు. అలాంటిది ఈ ఇంటి బిడ్డ ఉందని తెలిస్తే ఆయన ఆనందం ఎలా ఉంటుందో నాకు చూడాలనుంది. ప్లీజ్ వరుదిని, నా కూతురు వదిలిపెట్టు. అనాథలాగా అక్కడెక్కడో పెరగాల్సిన కర్మ తనకేంటి? ఇక్కడే ఉంటే తను ఆనందంగా ఉంటుంది, మా వాళ్ళు ఆనందపడతారు. చూడు, నీ కక్ష మా మీద తీర్చుకోవాలంటే తీర్చుకో, కానీ నా కూతుర్ని చూశాక మా అన్నయ్య మొహంలో కలిగే ఆనందాన్ని చూడాలనుంది. నా కూతుర్ని వదిలిపెట్టు వరుదిని. నీ ఆనందాన్ని, నీ అన్నయ్య ఆనందాన్ని చూడ్డానికా నేనొచ్చింది? అవును, ఆనందం అంటే గుర్తొచ్చింది. ఇందాక మీ అన్నయ్య బయటికెళ్ళేటప్పుడు నవ్వాడే, ఒక నవ్వు గుర్తుందా? అదే నీ అన్నయ్య చివరి నవ్వు. ఏంటి, సగం అర్థమై సగం అర్థం కాలేదు కదూ? మంచి పని కోసం వెళ్ళిన మీ అన్నయ్య అటు వెళ్ళాడు,
ఇటు రాడు. మధ్యలోనే చెప్పరా విజయ్. అన్నయ్య ఎక్కడున్నారు? కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళే దారిలో ఉన్నాను. మీరెక్కడుంటే అక్కడ వెంటనే కారాపి దిగిపండి అన్నయ్య. ఎందుకురా? ఏంట్రా అంత అర్జెంటు? ప్లీజ్ అన్నయ్య, చెప్పింది చేయండి. సరే, త్వరగా రా. అన్నయ్య దిగండి. ఏంట్రా? దిగండి నేను చెప్తాను. ఏమైంది? ఏమైందిరా? ఏం లేదన్నయ్య, బ్రేకులు సరిగ్గా పడుతున్నాయా? ఏంట్రా ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అనేది అదే, ఈ ఊరికి మంచి చేయాలని వెళ్తున్నావు కదా, ఎవరన్నా ప్రమాదం తలపెడతారేమోనని. నాకేం కాదురా, నువ్వేం టెన్షన్ పడుకో. జాగ్రత్తగా ఇంటికెళ్ళు. ఏంటి బ్రేకులు ఫెయిల్ అవ్వడాలు, బాంబులు పెట్టడాలు ఇంకా నీ చిన్నప్పటి సినిమాలో లాగా జరుగుతుంది అనుకుంటే ఎలా? ప్లాన్ వేసింది వరుధిని. కనిపించే ప్రతి వస్తువులో మీ అన్న చావు రాసుంది. కానీ అది ఎక్కడ రావాలో అక్కడే వస్తుంది. ఏయ్, ఏం చేస్తున్నావు చెప్పు, ఏం చేయబోతున్నావు చెప్పు. అరగంట ఆగు, ఏం చేయబోతున్నానో నీకే అర్థమవుతుంది. చెప్తావా చెప్పవా? చంపుతాను అని క్లియర్గా చెప్పాను. ఎక్కడ ఎలా అని చెప్పేస్తే అందులో థ్రిల్లే ఉంటుంది. మీ అన్నయ్య ప్రతి కదలికలో ప్రమాదం ఉంది, ప్రతి మలుపులో చావు పొంచుంది. చూడు, నేను చెప్తుంది కూడా విను. నలుగురికి మేలు చేసే మా అన్నయ్యని కాపాడుకోవడం కంటే నాకు ఈ ప్రపంచంలో ఏది ఎక్కువ కాదు. నేను కాపాడుకుంటాను. నీ అన్నని కాపాడుకోవాలని ట్రై చేస్తే నీ కూతుర్ని ఎవ్వరూ కాపాడలేరు. నా కూతురికి ఏదన్నా అయితే బాధపడేది నేను ఒక్కడేనే. కానీ నా అన్నయ్యకి ఏమైనా అయితే నా కుటుంబంతో పాటు ఈ ఊరు కూడా బాధపడుతుంది. వాళ్ళ కోసం, దేవుళ్ళ లాంటి మా అన్నయ్యని కాపాడుకోవడం కోసం అవసరమైతే నా ప్రాణాలను వదులుకుంటానే.
టీఆర్ఓ గారు, ఇరిగేషన్ ఫైల్స్ పంపించండి, అర్జెంట్. రండీశ్వర్ గారు, నైస్ టు మీట్ యూ. ప్లీజ్. థ్యాంక్ యూ. రియల్లీ యు ఆర్ గ్రేట్ సార్. ఆస్తులు ఉండి, అధికారాలు ఉండి చాలా మందికి రాని ఆలోచన మీకు వచ్చింది. ఒక తరానికి సంపాదించింది చాలదు అని తరతరాలకు సంపాదించాలి అని అనుకుంటారే కానీ సొసైటీ గురించి ఆలోచించేవాళ్లే లేరు. మీలాంటి మంచి వ్యక్తిని కలుసుకోవటం నాకు చాలా అదృష్టంగా ఉందండి. థ్యాంక్ యూ. మీ సంతోషం నలుగురికి ఉండాలని మీ ఊరి కోసం ఇంత మంచి కార్యక్రమం మొదలుపెట్టారు. నా సైడ్ నుంచి ఏం చేయాలో మనస్ఫూర్తిగా చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ఆర్డర్స్ పాస్ చేశాను. ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా లక్కీగా విల్లింగ్గా ఉన్నారు. మీ గురించి చెప్పగానే కలవమన్నారు. ఆల్రెడీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేశాను. మీరు వెళ్ళి అర్జెంటుగా మినిస్టర్ గారిని కలవండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాబు, చిన్న మాట. అర్జెంటుగా మినిస్టర్ బంగ్లాకి వెళ్ళాలి. వస్తాను సార్. సరే, కీస్ తీసుకొస్తాను. సార్, నేను తీసుకొస్తాను సార్. కదలకుండా ఇక్కడే కూర్చో, ఎక్కడికి వెళ్ళకు.
ఏంటమ్మా అలా కూర్చున్నావు? కాస్త అటు ఇటు తిరిగితే ఒంటికి మంచిది, కడుపులో ఉన్న బిడ్డకి మంచిది. అక్కెట్టు కదలద్దంది. తనకేం తెలుసమ్మా? అలా ఒకే చోట కూర్చోకూడదు. లే. అక్క చూస్తే తిడుతుంది. ఎందుకు తిడుతుంది? నేను చెప్తాను కదా. లేంటి అనసూయ, గౌతమ్ అలా కదలకుండా బొమ్మలా కూర్చోమన్నావా? అవును, మీరేంటి ఇల్లంతా పరిగెత్తమంటున్నారా? కడుపుతో ఉన్నవాళ్ళు అలా కదలకుండా ఒకే చోట కూర్చుంటే నరాలు పట్టుకుపోతాయమ్మా. నిజమే కదా? అవునత్తయ్య, అడగాలి అనుకుని మర్చిపోతున్నాను. మీరు 3 పిల్లల్ని కన్నారు. తల్లిగా బిడ్డల్ని కడుపులో మోసేటప్పుడు బిడ్డ పెరిగే కొద్దీ తల్లి మనసులో ఆనందం పెరుగుతుంది అంటారు. నాకెలాగో అది అనుభవించే భాగ్యం లేదు. అనుభవించిన మీరు చెప్తే మీ మాటల్లో అయినా 9 నెలలు నా బిడ్డను నేను మోస్తాను. అమ్మతనాన్ని కనీసం ఊహల్లోనైనా అనుభవిస్తాను. చెప్పండత్తయ్యా. అమ్మతనం మాటల్లో అనుభవించేది కాదమ్మా, మనసుతో అనుభవించాలి. అది కడుపులో బిడ్డ కదలాడినప్పుడే తెలుస్తుంది. అదే మరి, అడిగాను కదా అని అలసైపోయానా? ప్లీజ్ అత్తయ్య చెప్పండి. సరే చెప్తాను. అన్నయ్య లోపలున్నారా? ఇంతకు ముందే బయటకెళ్లారు. బయటకా? కార్ ఇక్కడే ఉంది. కార్ రిపేర్ సార్. రిపేరా? చెప్పండి మేడం. రేయ్, ఎక్కడున్నావు? వరుదిని, మర్యాదగా ఏం చేయబోతున్నావు చెప్పు. నీ టార్గెట్ ఏ ప్లేస్లో? చూడు, నేరుగా వెళ్ళు. ఒక చింత చెట్టు కనిపిస్తుంది, ఆ మలుపు దగ్గర స్పాట్ పెట్టాను. ఎవరైనా సరే మా అన్నయ్యకి స్పాట్ పెట్టాలని ట్రై చేశారో వాణ్ణి వదిలిపెట్టండి రా.
వదిలిపెట్టను